షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము ఆయన యొక్క వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటూ శక్తిని పొందుకుంటున్నాం కదా. ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనకాల మన బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. పరమతండ్రి వారి ప్రయాస దగ్గర ప్రతిఫలమించి వారిని ఆశీర్వదించునుగాక. వారి చదువులలో, వారి ఉద్యోగాలలో పరమతండ్రి వారికి తోడుగా ఉండునుగాక. సహోదరులారా, ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, పరమతండ్రి మనకిచ్చిన ఈ ధన్యతను అనేకులకు కూడా తెలియపరుద్దాం. మనము చూసి మన స్టేటస్లలో పెట్టుకుందాం. దీన్ని మనము షేర్ చేద్దాం, అనేకులకు పంపిస్తాం. అనేకులు కూడా వాక్యం విన్నట్లుగా వారిని ప్రోత్సహిస్తాం. ఆ విధంగా వాక్యం వినేవారిగా మనం వారిని చేసిన వారమైతే, వాక్యంలో వారు కూడా వచ్చినట్లయితే, ఆ వాక్యాన్ని వారు కూడా మేలు పొందుకున్నట్లయితే తగిన ఆశీర్వాదము, దీవెన మనకుంటుంది. ఆ విధంగా మనము ఆయన పరిచయంలో పాలిభాగస్థులమైనట్టుగా ఉంటాం. ఆయన సువార్తలో మనము కూడా ఒక మనవంతు పాత్ర, మనవంతు సహాయం మనం చేసిన వారం ఉంటాం. ఆ ఫలం ఎన్నడూ పోగొట్టుకోము సుమా. యెహోవానందు మీరు ప్రజల ప్రయాసము వ్యర్థము కాదు. చిన్న పని అయినా ఆయన తగిన ఫలం ఇస్తాడు. ఆ విధంగా మనము కూడా ఈ అనుదిన కృప వాక్యాన్ని విని అనేకులకు షేర్ చేద్దాం. దీన్ని అనేకులకు వాక్యం వినిపింపజేద్దాం. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే, నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. ప్రియులారా, ఎప్పుడు ఆయన మన ఆహారం, మన పానీయాన్ని దీవిస్తాడట. మనము మన ఎలోహిమని యెహోవాను మాత్రమే సేవించి, ఆరాధించి, గణపరిచి ఆయన మాత్రమే నమ్ముకున్నప్పుడు ఆయన మన యొక్క ఆహారమును, మన పానీయమును దీవిస్తాడు. అంటే మనం తింటున్న ఆహారము ద్వారా మన శరీరంలో కావలసిన పోషకాలు అందించి మన శరీరము మంచి ఆరోగ్యంతో ఉన్నట్లుగా ఆశీర్వదిస్తాడు. మనం తాగుతున్న వాటర్ లేకపోతే ఏదైనా, ఆ యొక్క తాగుతున్న ఆ జలము ద్వారా, అనగా ఆ పండ్ల రసాల ద్వారా, పండ్లు ఏదైనా అది మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చినట్లుగా ఆ పర్వతాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు అంటే మనం ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన్ని మాత్రమే సేవిస్తున్నాం. కానీ ఈ లోకంలో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఆయన్ని సేవిస్తుంటారు, ఆయన సేవిస్తామని చెప్తారు, మళ్ళీ ఈ లోకంలో ఉన్న వ్యవస్థలు ఆశ్రయిస్తారు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఆశ్రయిస్తారు, ఈ లోకంలో ఉన్న మూఢనమ్మకాలను అవి పట్టుకొని ఉంటారు. కాబట్టి మూఢనమ్మకాలు కాకుండా, ఆ యొక్క లోకంలో ఉన్న దీన్ని కాకుండా, లోకంలో ఉన్న పద్ధతులు కాకుండా, లోకంలో ఉన్న ఆచారాలు కాకుండా, పరమతండ్రి మీద కంప్లీట్గా ఆధారపడి ఆయన మాత్రమే సేవించి, ఆయన ఒక్కడే నాకు ఎలోహిం, ఆయన తప్ప వేరే సర్వశక్తి లేడు, ఆయన తప్ప వేరేది ఆధారమైనది ఏది లేదు, ఆశ్రయించదగినది ఏది లేదు అని ఆయన మాత్రమే మనం ఆరాధిస్తూ గణపరిచి ఆయన మాత్రమే నమ్ముకొని ఉంటే, ఆయన మన ఆహారమును, మన పానీయమును దీవిస్తాడు. మనకు కావలసిన ఈవులన్నీ అనుగ్రహిస్తాడు. శరీరంలో ఆరోగ్యం ఇస్తాడు. ఈ లోకంలో జీవించడానికి కావలసిన ఆయన మనకు కావలసిన వస్తువులన్నీ కూడా సకాలం సమకూరుస్తాడు. అట్టి కృప ఆ పరమతండ్రి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మా ఆహారమును, మా పానీయమును మీరు దీవిస్తానని వాగ్దానం ఇచ్చినారు. అట్టి విధంగా మేము ఆ దీవెనలు పొందుకున్నట్లుగా మేము ఉండటకు, మా ప్రవర్తన ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.